కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన మహిమ. శ్రీ వశిష్ఠుల మహాముని జనక మహారాజుకు కార్తీక మాసంలో దీపదాన మహిమ గురించి ఇలా చెప్పారు. కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించటమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో ఒత్తిపెట్టి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో ఒత్తిపెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ విధంగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు ఒత్తి చేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను ఒత్తి ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానమివ్వాలి. తర్వాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది, సకల సంపదలను కలుగజేసేది అయిన దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానమివ్వాలి. స్త్రీ కాని పురుషుడు కాని ఈ విధముగా దీపదాన వ్రతము పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు. తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానము వలన తొలగిపోతాయి. ఈ సందర్భంలో బహు పురాతనమైన ఒక కథ చెప్తాను విను అంటూ జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవడం వలన, జీవితానికి ఆధారము లేకపోవడం వలన భిక్షాటన వృత్తి వలన జీవనం సాగిస్తుంది. ఆమె ఒక్కనాడైనా వంట చేసుకుని ఎరగదు. ఇతరులు చల్ది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది. నలుగు పిండ్లు విసిరిపెట్టడం, ఇతరులకు వంటవార్పులు చేసి పెట్టడం, ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఆమె ఒక్కనాడైనా శ్రీమన్నారాయణుని పాదారవిందాన్ని ధ్యానించలేదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు, పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండి ఎరగదు. ధనాన్ని కూడబెట్టుకోవడమే కాని ఇతరులకు ఉపకారమే చేయలేదు. దానగుణం లేదు, పరమ లోబిగా ఉండేది. భోగభాగ్యాలు, శరీరము, సంపద సర్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది. ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు. అతడు ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టమని చెప్పాలి. ఆ బ్రాహ్మణుడు ఆమె గురించి విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండినవి. ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది. ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు 4 దిక్కులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి. నీటి బుడగవలే దేహము నశించిపోతుంది. శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతము అనుకుంటున్నావు. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందని సత్యం గ్రహించి సకల భూతదయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు. అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావలసిందే. కాబట్టి శ్రీ మహావిష్ణు పాదార విందములు ధ్యానించు. కామ, క్రోధ, భయ, లోభాలు, ధనాపేక్ష, దేహాభిమానం వదిలిపెట్టు. భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునికి దీపదానం చెయ్యి. నువ్వు ఈ విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెళ్ళిపోయాడు. లోబిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకుని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది. ఆ బ్రాహ్మణుని మితోపదేశం ప్రకారం కార్తీక మాసం చేయడానికి నిశ్చయించుకుంది. సూర్యోదయాన కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయడం వలన అనారోగ్యానికి గురై చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరడం వల్ల మరణించి స్వర్గం పొందుతుంది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన సకల పాపాలు పోతాయి. ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పాడు. ఈ రహస్యం నేను నీకు చెప్పాను. సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి. సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునికి వివరించారు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయం సంపూర్ణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.